ఓం శాంతి 9-10-2023 మధురమైన పిల్లలు ఎంతగా స్మృతిలో ఉంటారో పవిత్రంగా అవుతారో అంతగా పారలౌకిక తల్లి తండ్రి యొక్క దీవెనలు లభిస్తాయి. దీవెనలు లభించడంతో మీరు సదా కొరకు సుఖవంతులుగా అవుతారు. ప్రశ్న: తండ్రి పిల్లలందరికీ ఏ సలహాను ఇచ్చి చెడు కర్మల నుండి రక్షిస్తారు? జవాబు: బాబా సలహా ఏమిటంటే, పిల్లలు, మీ వద్ద ఏవైతే ధనము సంపద మొదలైనవి ఉన్నాయో వాటన్నింటినీ మీ వద్దనే ఉంచుకోండి, కాని ట్రస్టీలుగా అయి నడుచుకోండి. మీరు ఓ భగవంతుడా, ఇదంతా నీదే అని అంటూ వచ్చారు. భగవంతుడే బిడ్డని ఇచ్చారు, ధన సంపదలను ఇచ్చారు అని అంటారు. ఇప్పుడు భగవంతుడే అంటున్నారు, వీటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి మీరు ట్రస్టీలుగా అయి ఉండండి, శ్రీమతంపై నడవండి. అప్పుడు ఏ చెడు కర్మలు జరగవు, మీరు శ్రేష్ఠులుగా అవుతారు. పాట: తల్లిదండ్రుల దీవెనలను తీసుకోండి. ఓం శాంతి. ఏ పిల్లలైతే మా నోరు తెరుచుకోవడం లేదు, అర్థం చేయించలేకపోతున్నాము అని అంటారో వారికి సెంటర్లోని బ్రాహ్మణీలు ఎలా నేర్పించాలి అనేది శివబాబా అర్థం చేయిస్తారు. చిత్రాలపై అర్థం చేయించడం చాలా సహజం. చిన్నపిల్లలకు చిత్రాలను చూపించి అర్థం చేయించాల్సి ఉంటుంది కదా. అందరూ క్లాసులోకి వచ్చి కూర్చోగానే మీరు మురళీని మొదలుపెట్టేస్తారు అన్నట్లు కాదు. ఈ విషయాలను వారికి లోతుగా కూర్చొని అర్థం చేయించాలి. పిల్లలు పాటనైతే విన్నారు. ఒకరేమో పారలౌకిక తల్లి తండ్రి, వారిని నీవే తల్లివి తండ్రివి అని స్మృతి చేస్తూ ఉంటారు. వారు సృష్టి రచయిత. తల్లి తండ్రి తప్పకుండా స్వర్గాన్నే రచిస్తారు. సత్యుగంలో స్వర్గవాసి పిల్లలు ఉంటారు. ఇక్కడి తల్లిదండ్రులు స్వయమే నరకవాసులుగా ఉన్నారు, కావున జన్మనిచ్చేది కూడా నరకవాసి పిల్లలకే. పాటలో తల్లిదండ్రుల దీవెనలను తీసుకోండి అని అన్నారు. ఈ సమయంలోని తల్లిదండ్రులు దీవెనలు ఇవ్వరని మీకు తెలుసు. స్వర్గవాసులు దీవెనలు ఇస్తారు. ఆ దీవెనలు అర్ధకల్పం కొనసాగుతాయి. అర్ధకల్పం తరువాత మళ్లీ శ్రాపితులుగా అయిపోతారు. స్వయం కూడా పతితులుగా అవుతారు. పిల్లల్ని కూడా అలాగే తయారు చేస్తారు. దానిని దీవెనలు ఇవ్వడం అని అనరు. శాపాన్ని ఇస్తూ ఇస్తూ భారత్వాసులు శ్రాపితులుగా అయిపోయారు. ఎంతటి దుఃఖమే దుఃఖముంది. అందుకే మాతాపితను తలుచుకుంటారు. ఇప్పుడు ఆ మాతాపిత దీవెనలు ఇస్తున్నారు. వారు చదివించి పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. ఇక్కడ ఉన్నది అసురీ సంప్రదాయం, రావణరాజ్యం. అక్కడ ఉన్నది దైవీ సంప్రదాయం, రామరాజ్యం. రావణుడి జన్మ కూడా భారత్లోనే జరుగుతుంది. అలాగే శివబాబా ఎవర్నైతే రామా అని అంటారో వారి జన్మ కూడా భారత్లోనే జరుగుతుంది. మీరెప్పుడైతే వామమార్గంలోకి వెళ్ళిపోతారో అప్పుడు భారత్లో రావణరాజ్యం ప్రారంభమవుతుంది. కావున భారత్నే రాముడైన పరంపిత పరమాత్మ వచ్చి పతితం నుండి పావనంగా తయారు చేస్తారు. రావణుడు వస్తే మనుషులు పతితులుగా అవుతారు. రాముడూ వెళ్ళిపోయాడు, రావణుడూ వెళ్ళిపోయాడు, వారి పరివారంలోని వారందరూ కూడా వెళ్ళిపోయారని గానం చేస్తారు. రాముని పరివారమైతే చాలా చిన్నది. మిగిలిన ధర్మాలన్నీ అంతమైపోతాయి. వారందరి వినాశనం జరుగుతుంది. దేవీదేవతలైన మీరు మిగిలి ఉంటారు. ఇప్పుడు మీరెవరైతే బ్రాహ్మణులుగా అయ్యారో వారే సత్యుగంలోకి ట్రాన్స్ఫర్ అవుతారు. కావున ఇప్పుడు మీకు తల్లిదండ్రి యొక్క దీవెనలు లభిస్తున్నాయి. తల్లి తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారు చేస్తారు. అక్కడైతే సుఖమే సుఖం ఉంటుంది. ఈ సమయంలో కలియుగంలో దుఃఖముంది. అన్ని ధర్మాలు దుఃఖితంగా ఉన్నాయి. ఇప్పుడు కలియుగం తరువాత మళ్లీ సత్యుగం రానున్నది.
కలియుగంలో ఎంతమంది మనుషులున్నారు? సత్యుగంలో ఇంతమంది మనుషులు ఉండరు. ఎంతమంది బ్రాహ్మణులైతే ఉంటారో వారంతా మళ్లీ అక్కడ దేవతలుగా అవుతారు. వారు కూడా త్రేతా వరకు వృద్ధి చెందుతూ ఉంటారు. క్రైస్తుకి 3000 సంవత్సరాల క్రితం సత్యుగం ఉండేది అని అంటారు. క్రైస్తుకి పూర్వం, క్రైస్తు తర్వాత అని అంటారు. సత్యుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. అక్కడ మనుషులు కూడా కొద్దిమందే ఉంటారు. కేవలం భారత్ మాత్రమే ఉంటుంది. ఇంకే ధర్మము ఉండదు. కేవలం సూర్యవంశీయులే ఉంటారు. చంద్రవంశీయులు కూడా ఉండరు. సూర్యవంశీయులను భగవాన్ భగవతి అని అనవచ్చు. ఎందుకంటే వారు సంపూర్ణులు. పతితపావనుడు ఒక్క పరంపిత పరమాత్మయేనని పిల్లలైన మీకు తెలుసు. చక్రం యొక్క చిత్రం వైపు చూపిస్తూ, చూడండి, తండ్రి పైన కూర్చొని ఉన్నారు. ఈ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ దేవతల రాజ్యముంటుందో అప్పుడు ఇంకే ధర్మము ఉండదు. మళ్లీ అర్ధకల్పం తరువాత వృద్ధి జరుగుతుంది. పైనుండి ఆత్మలు వస్తూ ఉంటారు. వర్ణాలు మారుతూ ఉంటాయి. జీవాత్మలు పెరుగుతూ ఉంటారు. సత్యుగంలో 9 లక్షల మంది ఉంటారు. తరువాత కోట్ల మంది అవుతారు. అలా వృద్ధి చెందుతూ ఉంటారు. సత్యుగంలో భారత్ శ్రేష్టాచారిగా ఉండేది. ఇప్పుడు భ్రష్టాచారిగా ఉంది. అలాగని అన్ని ధర్మాల వారు శ్రేష్టాచారులుగా అవుతారని కాదు. ఎంతమంది మనుషులున్నారు? ఇక్కడ కూడా భ్రష్టాచారుల నుండి శ్రేష్టాచారులుగా అవ్వడంలో ఎంత శ్రమ ఉంటుంది. గడియ గడియ శ్రేష్టాచారులుగా అవుతూ అవుతూ మళ్లీ వికారాల్లోకి వెళ్లి భ్రష్టాచారులుగా అయిపోతారు. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని నల్లని వారి నుండి తెల్లని వారిగా తయారు చేయడానికి వచ్చాను. కాని మీరు గడియ గడియ పడిపోతున్నారు. అనంతమైన తండ్రి అయితే విషయాన్ని డైరెక్ట్గా తెలియజేస్తారు. వారంటున్నారు, కుల కలంకితులుగా ఎందుకు అవుతున్నారు? నల్లముఖం ఎందుకు చేసుకుంటున్నారు? మీరు తెల్లగా అవ్వరా? మీరు అర్ధకల్పం శ్రేష్టంగా ఉండేవారు. ఆ తరువాత కలలు తగ్గిపోతూ ఉంటాయి. కలియుగ అంతిమంలోనైతే కలలు పూర్తిగా సమాప్తమైపోతాయి. సత్యుగంలో కేవలం భారత్ మాత్రమే ఉండేది. ఇప్పుడైతే అన్ని ధర్మాలు ఉన్నాయి. తండ్రి వచ్చి మళ్లీ సత్యుగి శ్రేష్ఠ సృష్టిని స్థాపన చేస్తారు. మీరు కూడా శ్రేష్టాచారులుగా అవ్వాలి. శ్రేష్టాచారులుగా ఎవరు వచ్చి తయారు చేస్తారు? తండ్రి పేదల పాలిటి పెన్నిది. ఇక్కడ ధనం యొక్క విషయం కాదు. అనంతమైన తండ్రి వద్దకు శ్రేష్టంగా తయారయ్యేందుకు వెళ్ళినా కూడా మీరక్కడకు ఎందుకు వెళ్తున్నారని అందరూ అంటారు. ఎన్ని విఘ్నాలు వేస్తారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞంలో అసురుల విఘ్నాలు ఎన్నో కలుగుతాయని మీకు తెలుసు. అబలలపై అత్యాచారాలు జరుగుతాయి. కొందరు స్త్రీలు కూడా ఎంతగానో విసిగిస్తారు. వికారాల కోసం వివాహం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి కామచితి నుండి దించి జ్ఞానచితిపై కూర్చోబెడతారు. ఇది జన్మజన్మాంతరాల కాంట్రాక్ట్. ఈ సమయంలో ఉన్నదే రావణరాజ్యం. గవర్నమెంట్ ఎన్ని ఆడంబరమైన ఉత్సవాలను జరుపుతుంది. రావణుణ్ణి కాలుస్తారు. ఆటను చూసేందుకు వెళ్తారు. ఇప్పుడు ఈ రావణుడు ఎక్కడ్నుండి వచ్చాడు? రావణుడి జన్మ జరిగి 2500 సంవత్సరాలయింది. రావణుడు అందర్నీ శోకవాటికలో కూర్చోబెట్టాడు. అందరూ ఎంతో దుఃఖితులుగా ఉన్నారు. రామరాజ్యంలో అందరూ ఎంతో సుఖవంతులుగా ఉంటారు. ఇప్పుడు ఇది కలియుగం యొక్క అంతిమం. వినాశనం ఎదురుగా నిలిచి ఉంది. ఇన్ని కోట్ల మంది మనుషులు మరణించబోతున్నారంటే తప్పకుండా యుద్ధం జరుగుతుంది కదా. ఆవగింజల వలె అందరూ నలిగిపోతారు. ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా మీరు చూస్తున్నారు. తండ్రి స్వర్గస్థాపన చేస్తున్నారు. ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు.
ఈ జ్ఞానాన్ని తండ్రియే వచ్చి ఇస్తారు మరియు పతితులను పావనంగా తయారుచేస్తారు. సద్గతిని ఇచ్చేవారు ఒక్క తండ్రియే. సత్యుగంలో సద్గతియే ఉంటుంది. అక్కడ గురువు యొక్క అవసరం ఉండదు. ఇప్పుడు మీరు ఈ జ్ఞానం ద్వారా త్రికాలదర్శులుగా అవుతారు. సత్యుగంలో లక్ష్మీనారాయణలో ఈ జ్ఞానం ఏమాత్రమూ ఉండదు. మరి పరంపరగా ఈ జ్ఞానం ఎక్కడ్నుండి వచ్చింది? ఇప్పుడిది కలియుగం యొక్క అంతిమం. తండ్రి అంటారు, మీరు నన్ను స్మృతి చేయండి. స్వర్గరాజధానిని స్థాపన చేసే తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా అయితే తప్పకుండా ఉండవలసి ఉంటుంది. అది పావన ప్రపంచం. ఇది పతిత ప్రపంచం. పావన ప్రపంచంలో కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారు ఉండరు. కలియుగ విషయాలను సత్యుగంలోకి తీసుకువెళ్లారు. శివబాబా కలియుగ అంతిమంలో వచ్చారు. ఈరోజు శివబాబా వచ్చారు, రేపు శ్రీకృష్ణుడు వస్తారు. కావున శివబాబా మరియు శ్రీకృష్ణుని పాత్రలను కలిపివేశారు. శివ భగవానువాచ, వారి ద్వారా చదువుకొని శ్రీకృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందుతుంది. వారు పొరపాటున గీతలో శ్రీకృష్ణుని పేరును వేసేశారు. ఈ పొరపాటు మళ్లీ జరుగుతుంది. మనుషులు భ్రష్టాచారులుగా అయినప్పుడే తండ్రి వచ్చి శ్రేష్టాచారులుగా తయారుచేస్తారు. శ్రేష్టాచారులే 84 జన్మలను పూర్తిచేసి భ్రష్టాచారులుగా అవుతారు. ఈ చక్రంపై అర్థం చేయించడం చాలా సహజం. వృక్షంలో కూడా చూపించారు. కింద మీరు రాజ్యోగ తపస్య చేస్తున్నారు, పైన లక్ష్మీనారాయణల రాజ్యముంది. ఇప్పుడు మీరు వేర్ల స్థానంలో కూర్చొని ఉన్నారు. పునాది వేయబడుతుంది. తరువాత సూర్యవంశీకులము వైకుంఠంలోకి వెళ్తారని మీకు తెలుసు. రామరాజ్యాన్ని వైకుంఠము అని అనరు. వైకుంఠము అని శ్రీకృష్ణుని రాజ్యాన్ని అంటారు. ఇప్పుడు మీ వద్దకు ఎంతోమంది వస్తారు. ఎగ్జిబిషన్ మొదలైన వాటిలో మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఒకరినొకరు చూసి వృద్ధి చెందుతారు. తండ్రి వచ్చి ఈ విషయాలన్నింటినీ అర్థం చేయిస్తారు. చిత్రాలపై ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజం. సత్యుగ స్థాపనను భగవంతుడే వచ్చి చేస్తారు. అది కూడా పతిత ప్రపంచంలోకే వస్తారు. నల్లగా ఉన్నవారి నుండి తెల్లగా తయారు చేస్తారు. మీరు శ్రీకృష్ణుని రాజధానిలోని వంశావళి కూడా, ప్రజలు కూడా. తండ్రి మంచి రీతిలో అర్థం చేయిస్తారు. నిరాకారుడైన శివబాబా ఆత్మలకు కూర్చొని అర్థం చేయిస్తారు. మీరు నన్ను స్మృతి చేయండి. ఇది ఆత్మిక యాత్ర. ఓ ఆత్మల్లారా, మీరు మీ శాంతిధామాన్ని, నిర్వాణధామాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గవారసత్వం లభిస్తుంది. ఇప్పుడు మీరు సంగమంలో కూర్చున్నారు. తండ్రి అంటారు, నన్ను మరియు మీ వారసత్వాన్ని స్మృతి చేసినట్లయితే మీరిక్కడ స్వర్గంలోకి వచ్చేస్తారు. ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో మరియు పవిత్రంగా ఉంటారో అంత ఉన్నతమైన పదవి లభిస్తుంది. ధనవాన్ భవ, పుత్రవాన్ భవ, ఆయుష్మాన్ భవ అని మీకు ఎంత గొప్ప దీవెనలు లభిస్తున్నాయి. దేవతల ఆయువు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడిక ఈ శరీరాన్ని వదిలి వెళ్లి చిన్న పిల్లవాడిగా అవ్వాలి అని వారికి సాక్షాత్కారం అవుతుంది. కావున ఆత్మనైన నేను ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్లి గర్భంలో నివసిస్తాను అని లోపల అనిపించాలి. అంతమతి సోగతి. చనిపోయే సమయంలో ఏ ఆలోచన ఉంటుందో అలాంటి జన్మనే తీసుకుంటారు. వృద్ధులుగా అవ్వడం కన్నా మనం వెళ్లి చిన్నపిల్లలుగా ఎందుకు అవ్వకూడదు? ఆత్మ ఈ శరీరంతో పాటు ఉన్నప్పుడే కష్టాన్ని అనుభవం చేస్తుంది. ఆత్మ ఈ శరీరం నుండి వేరైనప్పుడు ఎటువంటి కష్టమూ అనుభవం అవ్వదు. శరీరం నుండి వేరైపోతే ఇక సమాప్తం. మనమిప్పుడు వెళ్ళాలి. తీసుకువెళ్లేందుకు మూలవతనం నుండి బాబా వస్తారు. ఇది దుఃఖధామము. ఇప్పుడు మనం ముక్తిధామానికి వెళ్తాము. తండ్రి అంటారు, అందర్నీ ముక్తిధామానికి తీసుకువెళ్తాను. ఏ ధర్మానికి చెందినవారైనా అందరూ ముక్తిధామానికి వెళ్లాల్సిందే.
వారు పురుషార్థం కూడా ముక్తిలోకి వెళ్లేందుకే చేస్తారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు నా వద్దకు వచ్చేస్తారు. బాబాను స్మృతి చేస్తూ భోజనం చేసినట్లయితే మీకు శక్తి లభిస్తుంది. అశరీరీగా అయి మీరు కాలినడకన అబూ రోడ్ వరకు వెళ్ళండి. ఎప్పుడూ మీకు ఏ విధమైన అలసట అనుభవం అవ్వదు. బాబా ప్రారంభంలో ఈ అభ్యాసాన్ని చేయించేవారు. నేను ఆత్మను అని భావించేవారు. అలా చాలా తేలికగా అయి కాలినడకన వెళ్ళిపోయేవారు. ఏమాత్రమూ అలసట కలిగేది కాదు. శరీరం లేకుండా ఆత్మ అయిన మీరు క్షణంలో బాబా వద్దకు చేరుకోగలరు. ఇక్కడ ఒక శరీరాన్ని వదిలి క్షణంలో వెళ్లి లండన్లో జన్మ తీసుకుంటారు. ఆత్మ అంతటి వేగవంతమైన వస్తువు ఇంకేదీ ఉండదు. కావున ఇప్పుడు తండ్రి అంటారు, పిల్లలు, నేను మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఇప్పుడు బాబానైన నన్ను స్మృతి చేయండి. ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అనంతమైన పారలౌకిక తండ్రి యొక్క దీవెనలు లభిస్తున్నాయి. తండ్రి పిల్లలకు శ్రేష్టాతిశ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు. ధనము, సంపద మొదలైనవన్నీ మీరు మీ వద్దనే పెట్టుకోండి. కేవలం ట్రస్టీలుగా నడుచుకోండి. ఓ భగవంతుడా, ఇదంతా మీదే అని మీరు అంటూ వచ్చారు. భగవంతుడు బిడ్డను ఇచ్చాడు, భగవంతుడు ఈ ధన సంపదల్ని ఇచ్చాడు అని అంటారు. అచ్చా, మరి భగవంతుడు వచ్చి చెప్తున్నారు, వీటన్నింటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి మీరు ట్రస్టీలుగా నడుచుకోండి. శ్రీమతంపై నడిచినట్లయితే మీరు చెడు కర్మలేవీ చేయడం లేదు కదా అన్నది తండ్రికి తెలుస్తుంది. శ్రీమతంపై నడవడం ద్వారానే మీరు శ్రేష్ఠులుగా అవుతారు. అసురీమతంపై నడవడం ద్వారా మీరు భ్రష్టులుగా అయ్యారు. భ్రష్టులుగా అవ్వడానికి మీకు అర్థకల్పం పట్టింది. 16 కలల నుండి 14 కలల కలవారిగా అవుతారు. ఇక నెమ్మది నెమ్మదిగా కళ్ళు తగ్గిపోతూ ఉంటాయి. మరిందులో సమయం పడుతుంది కదా. అచ్చా, మధురాతి మధురమైన సికీలదే పిల్లలకు మాతాపితా బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, నడుస్తూ తిరుగుతూ అశరీరీగా అయ్యే అభ్యాసాన్ని చెయ్యాలి. భోజనాన్ని ఒక్క తండ్రి స్మృతిలో తినాలి. రెండవ పాయింట్, తల్లి తండ్రి యొక్క దీవెనలను తీసుకోవాలి. ట్రస్టీలుగా అయి ఉండాలి. ఎటువంటి చెడు కర్మలను చెయ్యకూడదు. వరదానము, అనాసక్తులుగా అయి లౌకికం వారిని సంతుష్టం చేస్తూ కూడా ఈశ్వరీయ సంపాదనను జమ చేసుకునే రహస్యయుక్త భవ. చాలామంది పిల్లలు లౌకిక కార్యాలను, లౌకిక ప్రవృత్తిని, లౌకిక సంబంధ సంపర్కాలను నిర్వహిస్తూ కూడా తమ విశాల బుద్ధి ద్వారా అందరినీ సంతుష్టపరుస్తారు మరియు ఈశ్వరీయ సంపాదన యొక్క రహస్యాన్ని తెలుసుకొని విశేషమైన భాగాన్ని కూడా కేటాయిస్తారు. ఇటువంటి ఎకానమీ మరియు ఏక్నామీ గల అనాసక్తులైన పిల్లలు సర్వ ఖజానాలను, సమయాన్ని, శక్తులను మరియు స్థూల ధనాన్ని లౌకికం నుండి పొదుపు చేసి అలౌకిక కార్యంలో విశాల హృదయంతో వినియోగిస్తారు. ఇటువంటి యుక్తియుక్తమైన రహస్యయుక్తమైన పిల్లలే మహిమాయోగ్యులు. స్లోగన్: స్మృతి స్వరూపులుగా అయి ప్రతి కర్మను చేసేవారే ప్రకాశస్తంభంగా, లైట్ హౌస్గా అవుతారు. ఓం శాంతి.